యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పాత నిబంధనలో యేసు శిలువ మరణం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే బైబిల్ గ్రంథం 2 భాగాలుగా విభజించబడిందండి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన క్రీస్తు పూర్వం, క్రొత్త నిబంధన క్రీస్తు శకం. అంటే యేసు ప్రభు పుట్టుకకి ముందు, యేసు ప్రభు పుట్టుక తర్వాత. ప్రపంచ చరిత్ర కూడా అలాగే 2గా విభజించబడింది. యేసు ప్రభు యొక్క పుట్టుకకి ముందు చరిత్ర క్రీస్తు పూర్వమని, ఆ తర్వాత క్రీస్తు శకమని. అయితే ఈ పాత నిబంధన ఏంటి అనంటే, బ్రీఫ్గా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇందులో నేను రాశానండి. ఏంటి అనంటే, పాత నిబంధనలో ఏదైతే యేసుప్రభు గురించి వ్రాయబడిందో అది యేసుప్రభు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడింది. ఇంకొకసారి చెప్తా అండి. పాత నిబంధన క్రీస్తు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడింది. పాత నిబంధనలో ఉన్న గ్రంథాలు 39 గ్రంథాలు, అంటే 7 కాకుండా అండి, ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది. పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన 300 ప్రవచనాలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి అన్నమాట. 300 సెప్తువాజింత్ ట్రాన్స్లేషన్ ప్రకారం అన్నమాట. కనుకనే బైబిల్ని క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్, క్రిస్టాస్ అంటే క్రీస్తు బైబిల్ గ్రంథానికి ఆయన కేంద్రంగా ఉన్నాడనమాట. ప్రతి గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉంటుందండి. అయితే ఇప్పుడు అన్ని గ్రంథాల్లో యేసు ప్రభు కాకుండా యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి 4 గ్రంథాలు మనం చూద్దామండి. ఒకటి ఆది గ్రంథము, రెండవది నిర్గమ కాండం, మోషే రాస్తాడనమాట. ఆ తర్వాత కీర్తనల గ్రంథంలో ఈయన రాస్తాడు, దావీదు మహారాజు. ఆ తర్వాత యెషయా. ఈ 4 గ్రంథాల్లో చూద్దాం. ముఖ్యంగా నేను ఎక్కువ చదివేది యెషయా 53 అండి. అక్కడ యేసు శిలువ మరణాన్ని చూసి యెషయా రాస్తాడనమాట. యెషయా గ్రంథము 3 ప్రవక్తలు రాస్తారండి. 3 భాగాలుగా విభజించబడింది. వేరువేరు కాలాల్లో రాస్తారు. నిజానికి ప్రథమ యెషయా, ద్వితీయ యెషయా, తృతీయ యెషయా అని 3 అండి. మొదటి యెషయా యెరూషలేంలో రాస్తాడు. నిజానికి ఆయన పేరే యెషయా అన్నమాట. 1 నుంచి 39 అధ్యాయాలు, 40 నుంచి 55 వరకు ద్వితీయ యెషయా రాస్తాడు. ఆయన బాబిలోనియాలో రాస్తాడని, ప్రవాసం చివరిలో. మొదట ఆయన క్రీస్తుపూర్వం 740లో రాస్తే, రెండో ఆయన క్రీస్తుపూర్వం 540, అంటే 200 సంవత్సరాల తర్వాత రాయబడింది అనమాట రెండో భాగం. ఇంకా 3వ భాగము యెషయా 56 నుంచి 66 వరకు అండి. అది యెరూషలేంలో రాయబడుతుంది అనమాట. అంటే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే 2వ యెషయా బాబిలోనియాలో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని చూస్తాడండి. దర్శనాన్ని చూసి దాని గురించి రాస్తాడు యెషయా 53లో అనమాట. అయితే ప్రథమ యెషయా చూస్తే మరియ తల్లి గర్భం ధరించి ఉండడం, మరి యేసు ప్రభుకి జన్మనివ్వడం ఆయన చూస్తాడు. ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కన్నును, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. యెషయా 7:14 అనమాట. అది మొదటి యెషయా అండి, ప్రథమ యెషయా. ఆయన పేరే యాక్చువల్గా యెషయా. మిగతా వాళ్ళు ఇదేలాగా ఉంది ఒకే మూసలో అని ఆయన శిష్యులు అని వాళ్ళ పేర్లు రాయలేదండి. ద్వితీయ యెషయా, తృతీయ యెషయా అని పిలిచారనమాట. ఇంకా మనం మొదటి నుంచి ఇప్పుడు చూద్దామండి. ముందు ఆది గ్రంథంలో చూద్దాము. క్రీస్తు పూర్వము 4000 అప్పుడు జరిగిందనమాట, ఆదాం టైం. అక్కడ దేవుడే సాతానుకి ప్రవచనాన్ని ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది. ఆదికాండం 3:15 అనమాట. మొదటి ప్రవచనము యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం సాతానికి ఇవ్వబడింది.
అందులో ఏంటి ఆ ప్రవచనం అంటే, స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది. అందుకే సాతానికి ప్రవచనం అంటే భయం అండి. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథమే అన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యం మన నోటితో పలుకుతున్నప్పుడు ఆ సాతాను తల చితగ్గొట్టబడుతుంది అన్నమాట. ఆదికాండం 3:15 అండి. ఇంకా 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనము హేబేలు కయీను ఇద్దరిని చూస్తున్నామండి. ఆదాము అవ్వలకి పుట్టిన బిడ్డలు అన్నమాట. పెద్ద బిడ్డ పేరు కయీను, రెండవ బిడ్డ హేబేల్ అన్నమాట. అయితే ఈ కయీను సేద్యగాడనమాట, అంటే పొలాల్ని సేద్యం చేస్తున్నాడు. చిన్నవాడు హేబేలు గొర్రెల కాపరిగా ఉంటాడు. అయితే చిన్నవాడు ఏం చేశాడు, తన గొర్రెలకి ముందు తొలిచూలు గొర్రె పిల్లలు తెచ్చుకొని వచ్చి దేవునికి కానుకగా ఇచ్చాడు. ఫస్ట్ తీస్తున్నాడు అనమాట, ఫస్ట్ ఫ్రూట్స్ లాగా శ్రేష్టమైనది కూడా ఇచ్చాడు. కనుక దేవునికి ఆయన యొక్క బలి చాలా నచ్చిందనమాట. దేవునికి ప్రసన్నతని కలిగించిందంట, ప్రీతితో చూశాడంట. కయీను ఏం చేశాడంటే తన పండిన పంటలో ఏదో ఒకటి కొంత భాగం తెచ్చి ఇచ్చాడు. అందువల్ల దేవునికి అది నచ్చలేదన్నమాట. ఎప్పుడైతే దేవుడు ఈ హేబేల్ బలిని బట్టి చాలా ప్రసన్నతని కలిగి ఉన్నాడో అప్పుడు ఈయన ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ఇద్దరు ఒకేసారి ఇచ్చుంటారు. మరి హేబేల్ ఇచ్చినప్పుడు దేవునికి చాలా నచ్చింది, ఈయనది నచ్చలేదన్నమాట. అప్పుడు ఆయనలో ఏమొచ్చేసింది, అసూయ. చూడండి, మనం స్కూల్స్లో కూడా ఎక్కడైనా ఒకరిని మెచ్చుకుంటే మిగతా వాళ్ళు కొన్నిసార్లు ముఖం ఇట్లా చిన్నగా అయిపోతుంది అన్నమాట. పోనీ అట్లా ఆగిపోకుండా ఆయనకి ఇట్లా కోపం వచ్చేస్తుంది అన్నమాట. తమ్ముడిని పొలానికి పోదాం రమ్మని చెప్పి తమ్ముడిని చంపేస్తాడు. ఎలా చంపుంటాడు, మొదటి హత్య జరిగిందనమాట. రక్తం భూమి మీద పడింది. అందుకే యేసు ప్రభు మన పాపంల కొరకు సిలువలో మరణించాల్సి వస్తుంది. అక్కడే నువ్వు ఇంకా దేశ దిమ్మరివై తిరుగుతావు, నీ తమ్ముడి రక్తము భూమిని నోరు తెరుచుకొని నీ తమ్ముడి రక్తాన్ని తాగింది, కనుక నీవు ఇప్పటి నుంచి దేశ దిమ్మరివై తిరుగుతావు. అట్లా అన్నప్పుడు కయీను అంటాడు, అలా అయితే ఎవరో ఒకరు నన్ను చంపేస్తారు అని అంటే అప్పుడు దేవుడు ఆయన మీద ఒక గుర్తు పెడతాడండి. అదే సిలువ గుర్తు. ఆ సిలువ ద్వారా అందరికీ రక్షణ అన్నమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హేబేలు గొర్రె పిల్లని బలిగా ఇచ్చాడు, ఇక్కడ కయీను పాపం చేశాడు. అంటే ఈ గొర్రె పిల్ల పాపము కలిసే ఉంటాయన్నమాట. ల్యాంబ్ అండ్ సిన్ వాక్ టుగెదర్, దే వాక్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకే మనం పాపం చేస్తున్నాము, చేశాము, మన కొరకు యేసు ప్రభు గొర్రె పిల్లగా సిలువలో మరణించాడు. ఎందుకు ఆయన మరణించాడంటే మన పాపంల కొరకు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నమాట. ఇప్పుడు రెండోది చూద్దామండి, నిర్గమకాండము. అక్కడ 12వ అధ్యాయం అన్నమాట. చాలా ముఖ్యమైనదండి. పాస్కా పండుగ యూదులకి చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. దేవుడు మోషేని పంపిస్తాడు వాళ్ళని విడిపించుకొని రమ్మని. 9 అరిష్టాలు, ఇది తీసేసేయి, కప్పలు తీసేసేయి, దోమకాటు, చీకటి ఇవన్నీ తీసేయి, పంపిస్తా అంటాడు. ప్రతిసారి అబద్ధం చెప్తాడండి. అది తీసేసిన తర్వాత పంపించాడనమాట. ఇంకా ఆఖరికి ప్రభు అంటారు, ఇప్పుడు నేను చేయబోయేది ఇంకా ఈ అరిష్టం తర్వాత ఆయననే వెళ్ళిపోమని చెప్తాడు ఫరో రాజు మిమ్మల్ని అని చెప్పి, ఇది మీకు మొదటి నెల మొదటి సంవత్సరంగా ఉంటుంది, మొదటి తారీఖు ఈరోజు అని. నిర్గమ 12 అండి. మీరందరూ ఒక్కొక్క కుటుంబానికి ఒక్క గొర్రె పిల్ల, ఒక ఏడాది వయసున్నది ఎన్నుకోవాలి. 10వ రోజు ఎన్నుకోవాలి. దానికి ఏ లోపాలు ఉండకూడదు. 14వ రోజున దాన్ని వధించి దాని రక్తము ద్వారబంధాలకి పూసి మాంసాన్ని కాల్చుకొని మీరు కుటుంబంగా భుజించాలి. అంటే యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ వాక్యము కుటుంబంగా భుజించాలి. అంటే ఏంటి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పాటించాలి. అప్పుడు ఆహారం భుజిస్తే డైజెషన్ అయినప్పుడు, అరిగినప్పుడు మనకు శక్తి వస్తుంది కదా. అలాగే ఇది
ఆత్మకి ఆహారం అండి. కనుక ఈ ఆహారాన్ని, వాక్యాన్ని మనం చదివి ధ్యానించి పాటిస్తే మన ఆత్మ బలపరచబడుతుంది. ఈ దినాలంతా అదే. నిజానికి మనము మోషేలాగా దేవుని సన్నిధిలో మోషే ఎట్లా వాక్యాన్ని వింటున్నాడో, రాస్తున్నాడో, ఎందుకు అనంటే మన ఆత్మకి ఇది ఆహారం కాబట్టి సెల్ ఛార్జింగ్ లాగా బలపరచబడుతుంది. వాక్యం ద్వారా మనం బలపరచబడతామన్నమాట. ఇంకా వాళ్ళు ఆ గొర్రె పిల్లని 14వ తారీఖున వధించి దాన్ని భుజిస్తారు, రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారండి. అప్పుడు దేవుడు చెప్తారు, నేను ఈరోజు రాత్రి ఐగుప్తులో నేనంతా సంచరిస్తాను, ఏ ఇంటికి నెత్తురు మరకలు ఉంటాయో ఆ ఇంటిని దాటిపోతాను. పాస్కా అంటే దాటిపోవట. ఆ రక్తపు మరకలు లేని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని చంపుతాను. ఇశ్రాయేల్ ప్రజలందరి ఇంటి ద్వారాలకు ఉంటుంది కదండి. కనుక ఆ ఐగుప్తీల ఇళ్లలోకి వెళ్ళి ఫరో రాజు దగ్గర నుంచి ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని 50 దేవుడు ఆ రోజు సంహరిస్తారు. 50 దూత. ఇంకా అంతేకాదు, ఐగుప్తు దేవతలనెల్లా నేను శిక్షిస్తాను. అప్పుడు ఇంకా ఐగుప్తు అంతా ఏడుస్తూ ఉంటుంది. ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఫరో రాజు కొడుకు కూడా చనిపోతాడు, పెద్ద కొడుకు. ఇంకా వెళ్ళిపోండి అని పిలిచి వాళ్ళని పంపించేస్తాడనమాట. అది పాస్కా గొర్రె పిల్ల. అందుకే 1 కొరింథీ 5:7 పౌలు అంటాడు, పాస్కా గొర్రె పిల్ల క్రీస్తు బలి చేయబడ్డాడు. కనుక మీరు పులిసిన పిండి అంటే పాపం అంతా కూడా విడిచిపెట్టి ఇప్పుడు పులియని పిండి అంటే నీతి, నిజాయితీ, సత్యము అనే పిండితో మీరు రొట్టె చేసుకొని తినాలి. అంటే వాళ్ళు ఐగుప్తుకి నుండి బయటకు వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఎప్పుడు పులిసిన పిండి ఉంటుందండి. రొట్టెలు చేసుకునేటప్పుడు కొంచెం కలుపుతారనమాట, అప్పుడు పొంగుతాయని. అది అక్కడ పడేసి బయటికి రావాలి. పడేయకుండా వచ్చారంటే మీరు వధించబడతారని ఉంటుంది. అంటే మనము ఆ పాపమంతా విడిచిపెట్టాలన్నమాట. పులిసిన పిండి అంటే విడిచిపెట్టి ఈ 46 రోజులు మన పాపాలన్నీ కూడా యేసుప్రభు గొర్రెపిల్ల మీద, దేవుని గొర్రెపిల్ల మీద సిలువలో వేలాడుతున్న ఆయన మీద మన పాపం అంతా ఇచ్చేసి ఆయన నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అదే వివాహ వస్త్రం, పరలోకానికి రక్షణ వస్త్రం. పరలోకానికి వెళ్ళాలంటే అది మనం ధరించాలి. యేసు ప్రభు సిలువ చెంత పరిశుద్ధాత్మ మనల్ని ఆ యేసు రక్తంలో కడిగి మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు. అంటే అప్పుడు స్టాంప్ అన్నమాట, మనకి దేవుని బిడ్డ అనే స్టాంప్ ఉంటుంది, పరిశుద్ధాత్మ ముద్ర. ఎఫెసీ 4:30. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. మత్తయి 22లో కూడా 11లో వివాహ వస్త్రం లేకుండా వివాహానికి నువ్వు ఎట్లా వచ్చావని ఒక వ్యక్తిని అడుగుతారనమాట. సో ఇది మనం పొందాలండి. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో చూద్దాము. దావీదు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఆయన యేసు శిలువ మరణాన్ని చూస్తాడండి. యెషయా ఎట్లా చూశాడో ఆయన కూడా చూస్తాడనమాట. 22వ కీర్తన, 69వ కీర్తన, 129. ఒకసారి నేను చదువుతానండి, ఎందుకంటే మీరు దయచేసి రాసుకోనండి. రాసుకున్న తర్వాత దాన్ని మళ్ళా చదివి మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలో యేసు శిలువ మరణం. పాత నిబంధన క్రీస్తు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడింది. ముందుగా ఆదికాండంలో చూద్దాం. స్త్రీ సంతతి నీ తల చితకగొట్టును. హేబేలు గొర్రెపిల్లను బలిగా అర్పించాడు. కయను పాపం చేశాడు. గొర్రెపిల్ల పాపం కలిసి నడచును. ల్యాంబ్ అండ్ సిన్ వాక్ టుగెదర్. కీర్తనల గ్రంథం. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. వారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారు. నేను దప్పికకొని ఉన్నప్పుడు సిర్కానిచ్చితిరి. వారు నా వీపును పొలం వలె దున్ని దాని మీద పొడుగైన చాళ్ళు చేసిరి. యెషయా గ్రంథంలో చూద్దామండి. యెషయా గ్రంథంలో శిలువ మరణం. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖం మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. యెషయా 52:14 అండి. ఆయన వికృత రూపం తాల్చినందున నరుని వలె కనిపింపడయ్యను. ఆయన మరణము పాప పరిహార బలి ఆయను. ఇప్పుడు కీర్తనల గ్రంథము తర్వాత యెషయా గ్రంథం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథంలో
దావీదు 22వ కీర్తనలో రాస్తాడండి, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితి. యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాటని ఆయన కీర్తనల గ్రంథంలో 1వ వచనంలో రాస్తాడనమాట. అంటే ఆ యేసు సిలువ మరణాన్ని చూస్తూ ఉన్నాడండి. మనం దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు, మన ఆత్మ మనస్సు దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి దర్శనాల్ని చూస్తామన్నమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి దర్శనాల్ని చూపిస్తాడు. యేసు సిలువ మరణాన్ని చూస్తాడు. ఆయన మాట్లాడిన మాటలు 4వ మాట ఇక్కడ రాస్తాడు. అలాగే 22:16-18 చూస్తే, నా చుట్టూ కూడా శునకములు నన్ను చుట్టుముట్టాయి, వాళ్ళు నా ప్రాణాలని చీల్చుకొని తింటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఇంకా వారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొని వాటిని తమలో తాము పంచుకుంటున్నారు. చూడండి, మత్తయి ఇవన్నీ రాస్తాడు కదా యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు. ఇవన్నీ కూడా మత్తయి 27, 34, 35 ఈ వచనాల్లో రాస్తాడనమాట. ఆ తర్వాత 69:21 వారు నాకు త్రాగుటకు సిర్కానిచ్చారు. మత్తయిలోనే రాస్తాడండి. మత్తయి 27:34లో ఆయనకి సిర్కాని అందించినప్పుడు ఆయన కొద్దిగా దాన్ని రుచి చూసి దాన్ని తాగలేదన్నమాట. ఎందుకు అంటే ఆ సిర్కాని కొంతమంది స్త్రీలండి వీళ్ళని సిలువ వేసినప్పుడు ఆ సిలువ బాధ తట్టుకోలేకపోతారు కదా, అది ద్రాక్షరసంలో కొద్దిగా సిర్కా అంటే అనస్థీషియా లాగా అనమాట. అది త్రాగితే వాళ్ళకి ఆ నొప్పి కొద్దిగా తెలియకుండా ఉంటుంది. కానీ యేసు ప్రభు దాన్ని ఎందుకు తాగలేదు అని అంటే ఆయన బాధ అనుభవించాలని, మన పాపములు తన మీద వేసుకున్నారు కనుక ఆ బాధని ఆయన భరించి పాపం నుంచి మనల్ని విడిపించడానికి అన్నమాట. ఆయన ప్రేమ ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 129వ కీర్తన 3వ వచనంలో ఏమని రాస్తారంటే, వారు నా వీపును దున్నిన పొలంలాగా నా వీపు మీద పొడుగైన చాళ్ళు చేశారు. పొలం దున్నితే ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటుంది కదండి. యేసు ప్రభువుని కొరడాలతో కొడుతుంటే ఒక్కొక్క కొరడాకి చివర్లో 200 గాజు ముక్కలు ఉంటాయంటండి, షార్పుగా పొడవైన చాళ్ళు, అంటే పైనుంచి కింద వరకు అన్నమాట. అంత ఆయన శరీరము అట్లా దున్నిన పొలంలాగా చేశారు. ఎందుకు అనంటే, మనం శరీరంతో పాపం చేసినప్పుడు ఆయన తన శరీరం మీద ఆ శిక్షను తీసుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత ఏషియా రాస్తాడండి 50వ అధ్యాయంలో 6వ వచనం అనమాట. ఏంటి అనంటే, వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటేని. సిలువను మోస్తున్నప్పుడు మోయలేక కింద పడినప్పుడు గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగితే అంతా వచ్చేస్తుందంటండి. నా ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు వాళ్ళు, అయినా కూడా నేను ఊరకున్నాను అని చెప్తున్నారు. ఇంకా 52 యెషయాలో 13 నుంచి చదివితే ఆయన వికృత రూపం దాల్చారంట. ఆయనని కొట్టి, కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటాన్ని పెట్టి, ఇట్లా మనం చూస్తాం కదండి, ఆ దెబ్బలు కొట్టి, పిడికిళ్ళతో కొట్టి, అప్పుడు ఆయన ఎట్లా అయిపోయినాడంటే వికృత రూపం అంట. అప్పుడు ఆయనని ఇంకా వాళ్ళు గుర్తించలేనంత. అదే 53లో కూడా చదివితే ఆయన విచారగ్రస్తుడు, బాధ భరితుడయ్యాడు. ఆయనకి నరులని ఆకర్షించే సొగసేమీ లేదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ నోరు మెదపలేదు. ఎగతాళి చేస్తూ, పిడికిళ్లతో గుద్దుతూ, తలకి గంతలు కట్టి, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టి, ఆయన్ని ఉమ్మేసి, ఎవరు నీ మీద ఉమ్మేశారు చెప్పు అన్నప్పుడు ఆయన నోరు తెరవలేదండి. పిలాతు ఎదుట ఎన్ని నేరాలు తీసుకొచ్చినా కూడా ఆయన నోరు మెదపలేదు. ఆయనను ఆయనని బాధాభరితుని చేయవలెనని పరలోక తండ్రికి ఇష్టమైందంట. ఎందుకంటే మనందరి పాపాలు ఆయన ప్రియమైన కుమారుని మీద వేసి మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి అన్నమాట, సమాధానపరచడానికి. కొలొస్సీ 1:20లో ఉంటుంది, యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా
మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. మన పాపం ఆయన వేసుకొని యేసుప్రభు నీతిని మనకిచ్చి నీతిమంతుడైన పరలోక తండ్రికి మనల్ని పిల్లలుగా చేశాడు. మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రేమ మనం అర్థం చేసుకుంటామండి. ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో, యెషయా 53:10. మనందరి కొరకు ఆయన శిలువలో పాప పరిహార బలిగా మరణించాడు. మన పాపాలకి వెల చెల్లించాడనమాట. హీ బోర్ ద సిన్ ఆఫ్ మెనీ అని ఉంటుందండి 53:12లో. మనందరి పాపాలు ఆయన తన మీద వేసుకోవడమే కాదు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని మన కొరకు సిలువలో ఆయన ప్రార్థించారండి. అదంతా కూడా యెషయా రాస్తాడనమాట. సో మనం కూడా ధ్యానించుకుంటూ నా కొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు, నా కొరకు దేవుని మార్గాన్ని గురించి, పరలోక మార్గాన్ని గురించి, దేవుని రాజ్యం గురించి చెప్పారు, నా కొరకే సిలువలో మరణించారు. సెయింట్ అగస్టిన్ గారు అంటారు, ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నా నీ కోసం యేసు ప్రభు మరణిస్తారు సిలువలో అని. ఆయన ఆ ప్రేమని మనం అర్థం చేసుకొని, నా కొరకు ఇంత త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అంటాడు పౌలు. జీవిస్తాడు, మరణిస్తాడు కూడా. ఆ కృపని దేవుడు మనకి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ ప్రేమని మేము అర్థం చేసుకోవాలి తండ్రి. మా అందరి పాపాలు యేసు ప్రభు మీద మోపి మమ్మల్ని నీతిమంతులుగా చేసి పరలోకానికి రావడానికి ద్వారాన్ని తెరిచారు. యేసయ్య, మా కొరకు మా స్థానంలో మీరు సిలువలో మరణించారు. మా పాపాలని మీద వేసుకొని మా కోసం విజ్ఞాపన చేశారు. ఇప్పుడు కూడా తండ్రి కుడి ప్రక్కన విజ్ఞాపన చేస్తున్నారు. మీ ప్రేమ ఎంత లోతైనదో తెలుసుకొని మీకు తగిన బిడ్డలుగా, మీకు సాక్షులుగా జీవించడానికి మీరు మా కోసం మీ శరీరం, మీ రక్తం, మీ ప్రాణం ఇచ్చారు. మేము మీకు సాక్షులుగా మీ కొరకు జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ క్రీస్తు కొరకు ఆయనకి సాక్షులుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.